అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ప్లెయిన్ ఫ్రాక్ నేర్చుకుందాం। మనకి ఈ రోజు ఇంచీల్లో నేర్చుకుందాము। ఫస్ట్ చూడండి, క్లాత్ ఇలాగ ఉంది కదా, ఇది వెనక భాగం ఉంది కదా, ఇది వచ్చి ఇలాగ మర్చుకోండి। క్లాత్ వచ్చి రెండు భాగాలు ఉన్నాయి చూడండి, ఇది వచ్చి ఇలాగ మర్చుకోండి। ఇలాగ మర్చేసి క్లీన్ గా రెండు వెనక భాగము ఫస్ట్ వెనక భాగం కట్ చేసుకుందాము। తర్వాత ఫ్రంట్ ఇదే పెట్టుకొని ఫ్రంట్ మార్క్ చేసుకుందాము। ఇది వచ్చి మాకు లెంత్ వచ్చి 11 ఇంచ్ పెడతాము। చెస్ట్ మాకు కావాల్సిన కొలత ప్రకారం వచ్చి 24 ఇంచులు కావాలా। ఇది 4 భాగాలు చేసుకోండి। ఈ 4 భాగాలు చేసుకున్నారంటే 24 ఇంచుల్లో 5.5 వచ్చింది। మనకి 2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కావాలా। షోల్డర్ వచ్చి 5 ఇంచ్ పెట్టుకోండి। 3 ఇయర్స్ బేబీకి ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చి 2 ఇంచులు పెట్టుకోండి। బ్యాక్ నెక్ మీకు ఎంత డీప్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు। నేను 2.5 ఇంచ్ పెట్టుకుంటాను బ్యాక్ నెక్। ఇది ఎల్ షేప్ వేసుకోండి। సంఖ వచ్చి 5 ఇంచులు పెట్టుకోండి। 5 ఇంచుల సంఖ మీకు ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ ఇచ్చినాను, అదే ప్రకారం మెజర్మెంట్స్ వస్తుంది। నేను ఇంచులో చెప్పమన్నారు కాబట్టి ఇంచులో చెప్తున్నాను। ఇక్కడి నుంచి మీకు షేప్ కోసం చూడండి, ఇక్కడికి సెంటర్ వేసుకొని ఇదిగో సేమ్ బాడీ, ఇది వెనక భాగం, ఇది ముందర భాగం వస్తుంది। ఇది వచ్చి ఇలాగే లైన్ వేసుకోండి। ఈ ఎల్ షేప్ వేసిన తర్వాత దీని వచ్చి కటింగ్ చూడండి, మీకు కావాలంటే ఇంకా పొడుగు పెట్టుకోవచ్చు। ఇది బ్యాక్ పార్ట్, ఈ సైడ్లో ఈ క్రాస్ తీసుకోవాలా। ఈ వెనుక భాగాలు కాబట్టి క్లీన్ కట్ చేసుకునేది। ఇది అయిన తర్వాత 1 సైడ్ మర్చుకోండి। మన ఫ్రంట్ పార్ట్ కోసం 1 సైడే కావాలా, 1 సైడ్ మాత్రం మర్చుకోండి। ఇది ఫ్రంట్ పార్ట్ ఎంత బ్యాక్ పార్ట్ ఎంత పెట్టున్నారో అదే ప్రకారంగా ఇది మర్చుకోండి। క్లీన్గా మరి చిన్నపిల్లలకి పొట్ట ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఇది 1.5 సెంటీమీటర్ ఎక్కువ పెట్టుకోండి। 1 అంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి। 1/2 ఇంచ్ ముందర పక్క ఈ షేప్ వేసుకొని ఇలాగా లైన్ వేసుకోండి। ఇక్కడ వచ్చే ఈ షేప్ వచ్చేటప్పటికి ఇది సమంగా సరిపోవాలా। ఇది సేమ్ ఇలాగ వస్తుంది। నెక్ ఇలా వేసేసిన తర్వాత ముందర భాగం వచ్చి మీకు ఎంత డీప్ కావాలనో అంత డీప్ పెట్టుకోండి। ముందర భాగం వచ్చి 10 సెంటీమీటర్ డీప్ పెట్టుకోండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది। ఇది సేమ్ ఇలాగ పెట్టేసి ఫ్రంట్ షేప్ కావాలి కదా, కొద్దిగా షేప్ తీసుకోండి ఫ్రంట్। ఇక్కడ వచ్చి 3.5 ఇంచ్ పెట్టినాను నేను ఫ్రంట్ భాగము। ఇలాగా ఎల్ షేప్ వేసుకోండి। ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్ మార్క్ చేసుకొని ఇది షేప్ వస్తుంది। అయిన తర్వాత మీరు కట్ చేసుకోండి। ఈ వి షేప్ చూడండి, ఈ సైజ్ వచ్చే షేప్ ఇక్కడ కరెక్ట్గా వస్తుంది। ఇటు సైడ్ నుంచి క్రాస్ తీసుకోండి। ఇది అయిన తర్వాత ఇది ముందర భాగము, ఇది పలసగా ఉంది కదా, దానికోసం నేను ఫ్రంట్ పార్ట్ మాత్రం, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మాత్రం లైనింగ్ వేయాలనుకుంటున్నాను। ఈ లైనింగ్ కోసము
మీరు దీంట్లో లైనింగ్ స్కర్ట్కి అయితే వేయను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మాత్రం వేస్తున్నాను. దీని ప్రకారం మీరు లైనింగ్ కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్కి మీరు ఒకే క్లాత్ కట్ చేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకునేయండి. బ్యాక్ పార్ట్ ఓపెన్ వస్తుంది కదా, ఒకే పీస్ కాబట్టి ఓపెన్ చేసుకోండి. లైనింగ్ మీరు వేయాలా అనుకునేటప్పుడు మీరు కంపల్సరీ ఏం కాదు, మీకు వద్దు అనుకుంటే వేయొద్దండి. నాకు కావాలని వేస్తున్నాను. ఇది ఫ్రంట్ ఒక సైడు, ఇటు సైడ్ బ్యాక్ సైడు 2 పీసులు కరెక్ట్గా గుండు పిన్ వేసేసుకోండి. లైనింగ్ కుట్టాలనుకునేటప్పుడు 4 పక్కల గుండు పిన్ వేసుకున్నారంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. కుట్టాలనుకుంటే అలాగే కుట్టేయచ్చు. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి కాంబినేషన్గా నేను ఈ పింక్ కలరు స్లీవ్స్ వేయాలనుకుంటున్నాను. ఇది పింక్ కలర్ స్లీవ్స్. ఈ స్లీవ్స్ చూడండి, ఇది స్కర్ట్ అయింది. స్కర్ట్ కట్ చేసిన తర్వాత స్లీవ్స్ కట్ చేస్తాను. స్కర్ట్కి వచ్చి మీకు చూడండి 0 to మామూలుగా మన స్కర్ట్ లెంత్ వచ్చి ఎంత కావాలనో దానికి డబుల్ కావాలి క్లాత్. స్కర్ట్ లెంత్ వచ్చి నాకు 17 పెడుతున్నాను. 15 లెంత్ 2 ఇంచ్ వచ్చి ఫోల్డింగ్ పెడుతున్నాను. అదే ప్రకారం 2 స్కర్ట్ లెంత్. దీనికి వచ్చి విడ్త్ వచ్చి మనకి 19 సెంటీమీటర్ కావాలా. మీకు చాలా 90 సెంటీమీటర్ కావాలా లేకపోతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇదిగోండి, క్లాత్ వచ్చి మామూలుగా ఇంతే వస్తుంది. దీంట్లో సగం వచ్చి 45 సెంటీమీటర్ వస్తుంది. దాని ప్రకారం మీరు కట్ చేసుకోండి. దీన్ని కట్ చేసి సైడ్లో వచ్చేది కట్ చేసేయండి. ఇది ఓపెన్ చేసుకోండి. ఇది పెద్ద విడ్త్ కాబట్టి పెద్దగా వచ్చింది. లేదంటే మీరు చిన్న విడ్త్ తీసుకున్నంటే సేమ్ అంతే క్లాత్ వస్తుంది. ఇదిగోండి, ఇది స్కర్ట్. ఇప్పుడు స్లీవ్స్ చూడండి. స్లీవ్స్ మీకు బఫ్ కావాలంటే బఫ్ పెట్టుకోవచ్చు. బఫ్ వద్దు అనుకుంటే మీకు మామూలు స్లీవ్స్ కావాలంటే మామూలు స్లీవ్స్ పెట్టుకోవచ్చు. నేను మామూలు స్లీవ్స్ పెట్టి తర్వాత బఫ్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి, మామూలు స్లీవ్స్ ఇలాగ వస్తుంది. స్లీవ్ లెంత్ మామూలుగా స్లీవ్ లెంత్లో నుంచి స్లీవ్ వచ్చి మాకు కావాల్సింది వచ్చి 16 సెంటీమీటర్లు కావాలా. 15 సెంటీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ ఎక్కువ కావాలా. ఇదిగోండి 15 పెట్టుకోండి. 15లో నుంచి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇది వచ్చి 18 సెంటీమీటర్ పెట్టుకోండి. ఇది ఇక్కడి నుంచి 9 సెంటీమీటర్ డౌన్ చేసుకోండి. డౌన్ చేసి సేమ్ ఇక్కడ 5 సెంటీమీటర్, ఇక్కడ 5 సెంటీమీటర్ పెట్టి షేప్ కట్ చేసుకోండి. సేమ్ ఇది ఎలాగుంది అలాగే పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ షేప్. ఈ 2 పీసులు తీసుకొని 4 ఫోల్డింగ్ క్లాత్ కట్ చేయాలా. ఇది ముందర భాగము ఇదైంది. దీనికి మనకి ఫ్యాషన్గా కావాలనుకుంటే దీనిపైన బఫ్ పెట్టుకునేదానికి చూడండి, సేమ్ ఇలాగ కట్ చేశారు కదా, దీనిపైన ఇలాగ పెట్టుకోండి. సేమ్ ఇంతే వస్తుంది. ఇక్కడ చూసుకోండి. అలాగ డౌట్ వస్తే ఇక్కడి నుంచి చూసుకోండి. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్ పెట్టుకోండి. ఇటు సైడ్ 2 సెంటీమీటర్ పెట్టేసి ఇది కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత తిప్పి చూపిస్తాను. ఇలాగ వస్తుంది. కుట్టిన తర్వాత ఎలా ఇదనేసి తెలుస్తుంది. దీనికి కిందికి వచ్చి ఇది పట్టి పెడతాను.
ఒక 3 సెంటీమీటర్ కట్ చేసుకోండి. రెండు స్లీవ్స్కి స్లీవ్ విడ్త్ ఎంత ఉందో దాని ప్రకారం కట్ చేసుకోండి. ఇది స్లీవ్ పట్టి. తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వస్తుంది కదా, బ్యాక్ బెల్ట్ కోసం మనం ఈ క్లాత్ పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చి వేస్ట్ బెల్ట్ వస్తుంది. వేస్ట్ బెల్ట్ కోసం ఇది వేస్ట్ బెల్ట్. మనకి వేస్ట్ ఎంత ఉందో దానికి 1.5 కావాలా. ఇదిగోండి బ్యాక్ బెల్ట్ వస్తుంది. ఇదిగో బ్యాక్ బెల్ట్. ఇది వచ్చి ఫ్రంట్ పట్టి కుట్టేటప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. దాని ప్రకారం మనం కుట్టుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేదానికి ఇప్పుడు చూడండి కటింగ్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఫస్ట్ నేను వేరే కలర్ థ్రెడ్ వేసినాను. వేరే కలర్ థ్రెడ్ ఎందుకు వేసానంటే పెద్ద కుట్టు వేసుకోవాలా, మీకు కనిపించడానికి కోసం అనేసి నేను పెద్ద కుట్టు వేసుకునే దానికోసం వేరే నూలు వేసినాను. ఆ నూలు కోసం చూడండి ఎలాగ స్టిచ్చింగ్ చేయాలని చూసుకోండి. ఫస్ట్లో ఇది లాంగ్ స్టిచ్ వేసుకోవాలా. ఎంత పెద్ద స్టిచ్ వస్తే అంత స్టిచ్చింగ్ మనం వేసుకోవాలా. దాని ప్రకారం మనం వేసుకున్నాం స్టిచ్చింగ్. పెద్ద స్టిచ్చింగ్లే ఒక్కొక్క సెంటీమీటర్ గ్యాప్ వదిలేసి ఇప్పుడు చూడండి ఇలాగ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 స్టిచ్చింగ్లు ఇలా చేసుకోండి. రెండింటికి ఇలా స్టిచ్చింగ్ వేసుకొని సైడ్లో పెట్టుకున్నాము. మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి నేను థ్రెడ్ మార్చాలనేసి ఈ కలర్ వేస్తున్నాను. ఇదిగోండి నెక్స్ట్ దానికి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకునేద్దాం. ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ స్కర్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ వేసుకునేటప్పుడు కొంచెం అంత పెద్ద స్టిచ్చింగ్ వద్దు, అంత చిన్నది వద్దు, మీడియంగా వేసుకొని గుండు పిన్లు వేసుకొని 4 పక్కల క్లీన్గా కార్నర్లో కుట్టాలి. చూసుకోండి కరెక్ట్గా కార్నర్లో క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇదే ప్రకారంగా జాయింట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలా. ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే ప్రకారంగా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే క్లీన్గా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అంతా క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ విధానికి స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా మనం ఎంత మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నామో ప్రింటెడ్ క్లాత్ ఆ క్లాత్ అది ఎంత ఉందో అంతే పొడుగు మీరు అంత బట్ట కట్ చేసుకోవాలా. ఎక్స్ట్రా మిగిలించి అంతా మరి వదలకూడదు. చూడండి క్లీన్గా ఎక్స్ట్రా అంతా వదిలేద్దాము అనే ఇది చూడొద్దండి. ఇది నీట్గా కట్ చేసుకునేది. క్లీన్ కట్ చేసుకునేయండి. ఇలాగా క్లీన్ కట్ చేసుకోండి. ఇదే ప్రకారంగా కట్ చేసుకోండి. చాలండి. ఇదే ప్రకారంగా మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంతే పెట్టుకొని మీరు కట్ చేసుకోండి. 3 పీసులు అలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలా. వెనక భాగము మీకు ఇది వచ్చేలాగుంటే జిప్పు పెట్టుకోవచ్చు. జిప్పు చాలా రోజులు ఉండదు కాబట్టి నేను ఊక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ చూడండి కాజా పట్టి కోసం కింద పెట్టుకోవాలా, ఊక్స్ పట్టి కోసం పైన పెట్టుకోవాలి. ఇది చూడండి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే గుండు పిన్నులు వేసేసుకోవచ్చు. ఇది వచ్చి ఈ కాజా పట్టి కోసం పెట్టాను కదా, అది వచ్చి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి.
కాజా పట్టి, ఇటు సైడ్ ఊక్స్ పట్టి ఉంది కదా, కంటిన్యూగా కుట్టారనుకో మీ స్టిచ్చింగ్ దారం తెక్కకుండా ఉంటుంది. కాబట్టి నేను ఒకేసారిగా గుడ్డు పిన్ని చేసుకొని కంటిన్యూ చేస్తున్నాను. కింద ఊక్స్ పట్టి ఉండేది కాజా పట్టికి, అది ఊక్స్ పట్టికి, ఇది కాజా పట్టికి కింద ఉంది కదా, ఇది దీనికి వచ్చి మీకు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునేలా మీకే కరెక్ట్గా వచ్చేలాగుంటే దీనిపైనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగానే ఒక స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కార్నర్ ఒక స్టిచ్చింగ్ చేసుకున్నారంటే దీనిపైనే కుట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఎంత స్టిచ్చింగ్ చేసినామో దాని మీదనే స్టిచ్చింగ్ రావాలా. ఒక్కొక్కటిగా స్టిచ్చింగ్ చేసుకొని స్టాప్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ వచ్చిందంటే అన్ని మోడల్ ఫ్రాక్లు ఈజీగానే ఉంటాయి. దీని పక్కనే చూడండి ఒకే ఫుట్ అంతా సెకండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలా. ఇది కాజా పట్టి, దారాలు కడతాం కదా, అది కాజా పట్టి. ఇది ఇలాగొస్తుంది. ఊక్స్ పట్టికి చూడండి, ఊక్స్ పట్టికి కరెక్ట్గా మనకి ఎంత ఫోల్డింగ్ అంటే ఎంత క్లాత్ అన్నా ఉండి మీరు చూసుకోవద్దండి. ఇదిగోండి కరెక్ట్గా 2 సెంటీమీటర్ కొలతకి మీరు ఎంత క్లాత్ అన్నా లోపల పెట్టేసి 2 సెంటీమీటర్ కొలత ప్రకారం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోండి. కరెక్ట్గా మనం యా స్టిచ్చింగ్ చేసినామో దాని మీదనే స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత దీన్ని కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసారంటే ఇది మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫోల్డింగ్ ఇలాగ పెట్టుకొని కరెక్ట్గా ఇలాగ పెట్టేసుకోండి. ఇది అయిన తర్వాత ఇదిగోండి ఈ షేప్లో ఎక్స్ట్రా ఉండేటివి అన్నీ కట్ చేసుకున్నాయి, క్లీన్గా కట్ చేసేసి ఇదిగోండి ఇది కరెక్ట్గా ఉందా దీనిపైన పెట్టుకోండి. ఇది కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి కార్నర్ వరకు పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కాజా పట్టి క్లోజ్ అయిపోవాలా. ఇంత వద్దు ఇదిగోండి మనకి ఇప్పుడు ఫిట్టింగ్ కోసం ఇది ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు షోల్డర్ డాట్స్ పట్టాలి కంపల్సరీ. ఈ డాట్స్ వచ్చి షోల్డర్ సెంటర్ భాగం, ఈ షోల్డర్ ఉంది కదా సెంటర్ భాగం పెట్టుకోండి. 1 సెంటీమీటర్ కొలతకి 8 సెంటీమీటర్, 8 or 3.5 ఇంచ్ కొలతకి చూడండి. ఇది కుట్టేసి ఇంత గద్ద దారం వదిలి కట్ చేయాలి. ఇదిగోండి ఇంత దారం వదిలి కట్ చేయాలా, అప్పుడే మీకు దారాలు వదలకుండా ఉంటాయి. సేమ్ ఇదే ప్రకారంగా 4 పక్కల స్టిచ్చింగ్ చేసేసుకోండి. 4 పక్కలకి 3.5 ఇంచ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇట్లా 4 పక్కల డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్యాషన్గా డిజైన్గా కావాలనుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచ్ 2 ఇంచీలకి ఇది చూడండి ఇది ఎంత పొడుగుందో ఆ 2 ఇంచీల కొలతకి కరెక్ట్గా పెట్టుకొని మీరు కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 2 ఫోల్డింగ్లు కావాలా. మీకు క్రాస్ పీస్ అయినా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర క్రాస్ పీస్ లేదు కాబట్టి నేను స్ట్రైట్ పీసే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని దీనిపైనే స్టిచ్చింగ్ చేసేయండి. చక్కగా పెట్టేసి ఇలాగ పెట్టుకోండి. ఇలాగ పెట్టేసి క్లీన్గా కింద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. కింద భాగానికి ఇదిగోండి ఇటు సైడ్ భాగం దాకా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇటు సైడ్ సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇది ఉంది కదా మీకు ఆల్రెడీ మేము స్కర్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా మనం జాయిన్ చేసుకుందాము. ఆల్రెడీ చూడండి దీనికి ఆల్రెడీ మనం లెంత్ స్టిచ్చింగ్ చేసాం కదా, లెంత్ స్టిచ్చింగ్లో ఇవి చూడండి 1 సైడ్ నేను అందుకని వేరే కలర్ నూలు వేసాను. సేమ్ కలర్ వేస్తే మీకు కనిపించదు అనేసి ఇదిగోండి ఒకే సైడ్లో 2 నూళ్ళు ఒకే సైడ్ తీసుకోండి. ఇదిగోండి నేను వేరే కలర్ నూలు వేసాను, బ్లూ కలర్ నూలు, ఆ 2 కలర్ నూలు కరెక్ట్గా పట్టుకోండి. కరెక్ట్గా పట్టుకొని కొంచెం దూరం మీరు లాక్కోండి. పెద్ద కుట్లే కావాలా. ఇంత లాగిన తర్వాత మరి ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ మనము మీరు ఏ నూలు బ్లూ నూలు లాగారంటే మీరు ఆ బ్లూ నూలే లాక్కోండి. వైట్ కానీ లాగింటే వైట్ నూలు పెట్టుకోండి. ఇదిగోండి ఇది కూడా వైట్ నూలే బ్లూ కలర్ నూలే పెట్టుకోండి.
రెండు పట్టుకోండి, రెండు చేతులతో క్లీన్గా కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టండి, ఎందుకంటే థ్రెడ్ కూడా తెగిపోతే మళ్ళీ కంటిన్యూ మళ్ళీ తీసేసి మళ్ళీ కుట్టుకోవాలా, ఒకే లెంత్గా ఉండాలి ఇది. ఇదిగోండి స్లోగా ఇక్కడి నుంచి స్లోగా తీసేసుకోండి. ఓకే, మన వేస్ట్ ఎంత ఉందో ఒక నిమిషం సేమ్ అదే ప్రకారంగా ఒకే సైడ్లో నుంచి లాగితే రాదు, కాబట్టి అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. మన ఫ్రిల్లో ఒక స్థానం ఎక్కువ తక్కువ అనేసి ఉండకూడదు. ఫస్ట్ 3 సెంటీమీటర్ కొలతకి ఇటు సైడ్ ఫ్రిల్ లేకపోయినా ఉండకూడదు. ఇది ఉంది కదా మనకి నడుముకి, ఇది ఇలా పెట్టుకోండి. 3 సెంటీమీటర్ ఇటు సైడు అటు సైడు స్టిచ్చింగ్ వదిలేసేయండి. స్టిచ్చింగ్ కుట్టకుండా 3 సెంటీమీటర్ కొలతకి స్టిచ్చింగ్ చేయొద్దండి. ఫ్రిల్లే అవసరం లేదు, స్టిచ్చింగ్ చేసుకోవాలా, ఫ్రిల్ అవసరం లేదు. దీని ప్రకారం ఇటు సైడ్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇటు సైడ్లో కూడా ఇదే ప్రకారంగా ఇక్కడ ఇది పెట్టేసుకోండి. దీన్ని బరాబర్గా మీరు తీసుకోండి. సమంగా మీకు ఎలాగొస్తుందో అలాగ తీసేసుకోండి క్లియర్గా. క్లీన్గా పెట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా కుర్చీ ఫ్రిల్లు నీట్గా చూసుకోండి. ఒక తాను ఎక్కువ ఉండేది, ఒక తక్కువ లేకుండా, అందుకోసమే 2 స్టిచ్చింగ్లు వేసాము. ఇప్పుడు 2 స్టిచ్చింగ్లు సెంటర్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ సెంటర్లో మనం స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలాగొస్తుంది, ఈ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మీరు దాని లోపలే 2 స్టిచ్చింగ్లు వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఉంది కదా, మనం ఆల్రెడీ లెంత్ స్టిచ్చింగ్ వేసాం కదా, ఈ స్టిచ్చింగ్ మీరు లాగేసేయండి. థ్రెడ్ నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది ఈ స్టిచ్చింగ్కు. ఇదిగోండి ఇదే ప్రకారంగా ఇలాగ వస్తుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే అరేంజ్ చేసుకోండి. సేమ్ క్లాత్కి సేమ్. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది అయిన తర్వాత మనము షోల్డర్ జాయింట్ చేసుకోవాలా. 2 షోల్డర్ జాయింట్ చేసుకోండి. 2 క్లీన్గా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోండి. ఇటు సైడ్ షోల్డర్ జాయింట్ చేసుకోండి. దీనికి 2 స్టిచ్చింగ్లు వేసుకునేది. రెండు స్టిచ్చింగ్లు అయిన తర్వాత ఇదండి ఇలాగ వేసేసుకోండి. ఇలాగ వేసి మనం వేస్ట్ బ్యాండ్ కట్ చేసినాం కదా, ఆ వేస్ట్ బ్యాండ్కి ఇదిగోండి ఈ వేస్ట్ బ్యాండ్ మన వీ షేప్ ఉంది కదా, ఈ సైడ్ నుంచి ఫస్ట్లోనే స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ వీ షేప్ ఉండేది ఫస్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కొంచెం చేసుకోండి. ఇది అయిన తర్వాత 2 స్టిచ్చింగ్ చేసుకోవాలా. 2 అయిన తర్వాత మీకు వీలైనంత వరకు ఏదైనా స్వెటర్ సూదో ఇలాంటిది ఏమన్నా దొరికిందంటే మీరు ఇలాగా కార్నర్ల తరపు జాయిన్ చేశారు కదా, దీని తరపు నుంచి స్టిచ్చింగ్ తిప్పుకోండి. ఈ కార్నర్ క్లీన్గా ఎత్తుకోండి. ఇదిగోండి క్లీన్గా వచ్చేసింది. మీకు డౌట్ వస్తే ఇంకా తిప్పుతాను, అప్పుడు చూసుకోండి. ఇదిగోండి ఇంకో స్టిచ్చింగ్ చూడండి. ఈ కార్నర్ ఇది ఉంది కదా, ఈ షేపు క్లీన్గా కుట్టుకోండి. క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకొని చూడండి. మీరు తిప్పే డౌట్ ఉంటే చాలామంది తిప్పడానికి రాలేదంటారు. ఫస్ట్లోనే మీరు క్లాత్ ఏం చేయాలంటే ఇలాగా లోపల పెట్టుకోండి.
మీకు నేను తెలిసేదానికోసం చెప్తాను. ఇలాగ లోపల పెట్టుకోండి. లోపల పెట్టిన తర్వాత ఇలాగ తిప్పుకుంటే క్లీన్గా వస్తుంది. ఇదిగోండి ఇలాగ క్లీన్గా తిప్పేసి ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసి బ్యాక్ సైడ్లో మీకు ఇది ఉంది కదా, ఈ 2 షేపులు వచ్చి బ్యాక్ సైడ్ అయినా పర్వాలేదు, ఫ్రంట్ సైడ్ అయినా పర్వాలేదు. ఎక్కడ మన జాయింట్ ఉందో మీకు ఇది కనిపించే దానికోసం నేను బ్యాక్ సైడే పెడుతున్నా. ఇది చూడండి, జాయింట్ ఎక్కడుందో ఆ జాయింట్ దగ్గర పెట్టుకోండి. ఇక జాయింట్ ఉంది కదా, బాడీ స్కర్ట్ జాయింట్, ఆ బాడీ పైకల్లా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడు ఇది జాయింట్ స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రకారంగా ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇది ఇలాగ వచ్చింది. దీని తర్వాత మనం చేతులు పట్టీ పెట్టుకోవాలా. పట్టీలు మోడల్ కట్ చేసుకున్నాం కదా, దానికోసము ఇక్కడ చూడండి, ఇది మోడల్ కట్ చేసిన పీసు. ఇది మీరు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకునేయండి. మీకు లేస్ ఉంటే లేస్ కుట్టుకోండి. నా దగ్గర లేస్ లేదు కాబట్టి నేను లేస్ లేకుండా ఇలాగా 2 ఫోల్డింగ్లు ఇదే పెట్టేసుకుంటున్నాను. నేను 2 ఫోల్డింగ్లు ఇదే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. సేమ్ ఇది కూడా ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసుకునేయండి. సేమ్ మీకు రాలేదనుకుంటే సింగిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇది ఇట్లే కంటిన్యూగా ఇలాగ చూసుకొని ఇది 2 ఇది కట్ చేసుకోండి. కటింగ్ అయిన తర్వాత మీరు ఇది చూడండి, ఈ పీస్ ఉంది కదా, ఇదిగోండి ఫ్రంటే రావాలా. ఈ ఫ్రంట్ పక్కనే పెట్టుకోవాలి. మీరు అటు ఇటు పెట్టద్దండి. ఇది చూడండి, ఈ పీసు ఫ్రంట్ పక్కనే పెట్టుకొని నీట్గా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. పైన ఇలాగ పెట్టేసి దీనిపైన లెంత్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగ వేసుకోండి. దీన్ని కూడా సేమ్ ఫ్రంట్ పక్కనే పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత దీనికి మనం కిందకి ఒక పట్టీ పెట్టుకున్నాం కదా, ఆ పట్టీ ప్రకారం కింద పట్టీకి ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకునేయండి. ఇది చూడండి, ఇది ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, మనము ఈ ఉల్టా తిప్పించి పెట్టుకొని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని కుట్టిన తర్వాత దీనిపైన పెట్టుకొని దీన్ని కూడా కుట్టుకోండి. ఇదే ప్రకారంగా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని మీకు ఎంత విడ్త్ కావాలనుకుంటే అంత విడ్త్ ప్రకారం నేను ఒక 2 సెంటీమీటర్ వరకు మడుస్తున్నాను. మీకు ఒకవేళ ఒకేసారి మర్చేదానికి అవ్వలేదంటే ఫస్ట్లోనే ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలాగే ఇలా కుట్టుకోవాలి. ఇంకోటి కూడా అదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఇప్పుడు 2 స్టిచ్చింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇక్కడి నుంచి కుట్టుకోరండి. ఫ్రంట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఒక 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఉందనగా
4 సెంటీమీటర్ చూసుకోండి. ఈ సెంటర్ ఇక్కడ సెంటర్కి వచ్చింది కదా, ఇక్కడి నుంచి మీరు చిన్నదిగా ఫ్రిల్ పెట్టుకోండి. చిన్నదిగా పెట్టుకోవాలా. పెద్దదిగా పెడితే అంత చాలా రాదు, చూసేకి అందంగా కనిపించదు. సెంటర్ వరకు అయింది. ఇటు సైడ్ నుంచి సేమ్ అదే ప్రకారంగా మీకు అలా డౌట్ వస్తే ఫ్రిల్ పెట్టడం కష్టం అనిపించి మీరు గుండు పిన్ను ఇక్కడ దాకా గుట్టేసుకోండి. గుండు పిన్ను వేసేసుకొని ఇలాగ కంటిన్యూ చేసుకోండి. ఇది అయిన తర్వాత చూడండి ఇలాగ వస్తుంది బఫ్. ఇలాగ బఫ్ వస్తుంది. వేసుకున్నప్పుడు ఇలా క్లియర్ కనపడుతుంది. ఇంకో స్లీవ్స్ కూడా ఇలాగే కుట్టుకుందాం. సేమ్ ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసేద్దాం. మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ క్లీన్గా అదే ప్రకారం బఫ్ పెట్టుకోండి. చిన్నదిగా. మీకు అలాగ డౌట్ వస్తే ముందుగా కూడా బఫ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగే కుట్టగలుగుతాం మేము అనుకునేటప్పుడు ఇలాగే కుట్టేసుకోవచ్చు. ఇలాగ వస్తుంది. ఇది అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు స్టిచ్చింగ్ మన చేయి లూజ్ ఎంత ఉందో ఆ చేయి లూజ్ చూసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. చేయి లూజ్ ప్రకారం వేసుకొని తిప్పించుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఇంత క్లీన్గా పెట్టుకోండి. సేమ్ జాయింట్ దగ్గరే జాయింట్ వల్ల కింద దాకా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ దీనికి 2 స్టిచ్చింగ్ వేసేసుకోండి. సేమ్ సెకండ్ టైం కూడా ఇంకొక పక్కన కూడా ఇదే ప్రకారం వేసుకోండి. ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలాగా తిప్పుకోండి. తిప్పేసి ఇప్పుడు చూడండి కింద సైడ్ ఉంది కదా, ఇక్కడ మనం 4 సెంటీమీటర్ ఫోల్డింగ్కి ఇది మర్చ్ చేసుకోండి. మనకి ఎంత పెద్ద ఫోల్డింగ్ కావాలంటే అంత పెద్ద ఫోల్డింగ్ చేసుకోవచ్చు. దీని ప్రకారం మీరు ఫోల్డింగ్ చేసుకోండి. సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే సింగిల్, డబుల్ కావాలంటే డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇది అయింది ఇలా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రకారం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకు మెడకి పైపింగ్ పెట్టాలి కదా, ఆ పైపింగ్కి క్రాస్ పీసులు కట్ చేసుకొని క్రాస్కి చూడండి కరెక్ట్గా ఇంతేకంత ఫోల్డింగ్ చేసుకోండి. చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఒకే ఒక పాదం అంతా ఫోల్డింగ్ చేసుకోండి. 3 సెంటీమీటర్ ఆల్పికి మీరు క్రాస్ పీసులు కట్ చేసుకోవాలా. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇటు సైడ్లో నుంచి పైపింగ్ పెట్టడం చూసుకోండి. ఒక సైడ్ నుంచి ఇంత ఒక పాదం అంతా పట్టుకోండి. స్టార్టింగ్లో కొంచెం మడుచుకోండి. మడిచిన తర్వాత క్లీన్గా కింద ఉండే క్లాత్ వచ్చి లాగకూడదు. మెయిన్ బాడీ క్లాత్ వచ్చి లాగద్దండి. పైపింగ్ కొంచెం కొద్దిగా లాక్కొని కుట్టుకున్నా క్లీన్గా వస్తుంది. నెక్ మాత్రం లాక్కోవద్దండి. క్లీన్గా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తెగకుండా క్లీన్గా చూసుకోండి. థ్రెడ్ తెగకూడదు. కొద్దిగా రౌండ్ షేప్ దగ్గర లైట్గా కట్ చేసుకోండి. ఇలాగ కటింగ్ అయిన తర్వాత పైపింగ్ పెట్టడం చూడండి. ఇదిగోండి క్లీన్గా చూసుకోండి. ఇది వచ్చి పైకి రావాలా. ఈ క్లాత్ వచ్చి పైకి వచ్చిన తర్వాత
ఈ క్లాత్ వచ్చి కిందికి వెళ్ళాలా ఇలాగా, ఇది పైకి ఇలాగ తీసుకొని ఇలాగ వస్తుంది. ఇలాగా క్లీన్గా మీరు వచ్చి ఈ గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి, ఇలాగా గ్యాప్లో వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత నీట్గా ఈ చేత్తో ఇలాగ వెనకాలకి పైకి తోసుకొని అప్పుడే పైపింగ్ లాగా వస్తుంది. ఈ పింక్ కలర్ క్లాత్ మీద థ్రెడ్ పడకూడదు, వైట్ కలర్ క్లాత్ మీద పడాలా, కానీ పింక్ కలర్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకురావాలా. ఇలాగే క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. స్లోగా కొంచెం స్టిచ్చింగ్ చిన్నదిగా పెట్టుకోండి. పెద్దగా స్టిచ్చింగ్ అయితే మిషన్ జోరుగా వెళ్ళిపోతుంది. స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రకారంగా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వచ్చి పింక్ కలర్ క్లాత్ మీద బిల్కుల్ పడకూడదు. ఇది క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకొని మీరు స్కిప్ చేయకుండా చూసుకోండి. 1 by 1గా స్టిచ్చింగ్ కుట్టుకొని నేను ఎలాగ చెప్పించినాను అదే ప్రకారం కుట్టండి. ఏదన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి, ఇలాగ అయిన తర్వాత ఇది చూడండి, ఈ క్లాత్ వచ్చి మన బయట ఎక్కడా కనపడకూడదు. ఇలాగా క్లీన్గా ఉండాలా. ఏదైనా ఏమైనా మన క్రాస్గా జాయిన్ చేసినది అనిపిస్తే మనం ఇది కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ ఫ్రాక్ ఇలాగే ఇది అయిన తర్వాత ఈ ఫ్రాక్ వచ్చి మనం షో బటన్ బో కుట్టుకొని షో బటన్ కుట్టేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు మనం షోగా. లేదంటే ఈ క్లాత్లోనే బో కుట్టేసుకొని ఇలాంటిదే మనం ఇది వేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ది ఇలాగే వేసుకోవాలి. ఇది పెద్ద స్టిచ్చింగ్ వేసుకొని ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ వచ్చి సెంటర్ భాగం తీసుకోండి. ఇది లాంగ్ స్టిచ్చింగ్ వేసుకొని మీరు బజార్లో ఎక్కడైనా పెద్ద షో బట్టలు దొరుకుతాయి, అవైనా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. కిందికి వెనక భాగంలో ఇలాగే ఇదిగోండి ఇలాగ వస్తుంది. దీనిపైన మనం బో కుట్టుకోవచ్చు. టైం ఫ్రాక్ కుట్టడం ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.